మొత్తం టూరిజం పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి మార్పులు చాలా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఈరోజు అక్కడ పర్యటిస్తున్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ని సంపాదిస్తున్నారో అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా చూసుకుంటూ ఒక వ్యూహంగా వెళ్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పింది ఇప్పుడు రామ్మోహన్ గారికి కానీ లేకపోతే నాకు కానీ మీకు కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఛానల్లో ఎవరైనా లైవ్ చూస్తే వాళ్ళకి కానీ నరేంద్ర మోదీ గారు ఈ దిశగా మాట్లాడినరు అనేది వెంకటరెడ్డి గారు చెప్తుండ్రు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఏదైతే దేశ ప్రజలు యూట్యూబ్ ఛానల్ చూసేటోళ్ళు లేకపోతే మొత్తం ఓవరాల్ ఇండియాలో ట్రంప్ మాట్లాడిన దానికి ఇప్పటివరకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ మటుకు అట్లాగే ఉంటుంది. అది వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రతిసారి అందరికీ కూడా వెంకటరెడ్డి గారు కూడా అట్లా పోయి చెప్పలేరు. అది ఐదర్ అమిత్ షా కానీ లేదు అంటే నరేంద్ర మోదీ గారు కానీ మీడియా ముందు వచ్చి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్గా అందరం కూడా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అని మనం అనుకున్నాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే సీజ్ ఫైర్ చేసే ముందు ఆ ట్రంప్ మాట్లాడిన మాట మీదనే ఈ ప్రశ్న. రెండవది ట్రంప్ మధ్యవర్తం మనకు వద్దు అంటూనే మళ్ళీ ఆయన చెప్పిందే మనం విన్నాము అనేది గట్రా సంకేతాలు అయితే పోతున్నాయి. ఇంకోటి నరేంద్ర మోదీ గారు మొత్తం ఈ 11 సంవత్సరాల నుండి ప్రభుత్వం వెళ్తూ ఉన్నలేని దేశాలన్నీ తిరిగి మంచుకున్నాడు అనే రకంగా ఆలోచన. మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాకనే ట్రంప్ వచ్చింది. సరే ఒక్క నిమిషం, ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు మన వాళ్ళని ఉన్న ఫ్రెండ్షిప్ అనేది మనం అనుకుంటున్నాము ట్రంప్కి నరేంద్ర మోదీ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది అని. కానీ ఫస్ట్ మనకు వచ్చిన ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళకి టార్గెట్ పెట్టిండు. మనం అది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక రకంగా అమెరికా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా బీజేపీ అధికారంలో ఉన్నాయినా యుఎస్ ఒక రకంగా ఒక గేమ్ ఆడుతుంది. ఆ గేమ్కి మనం కూడా దానికి టిట్ ఫర్ టాట్ ఉండాలనేది నా ఉద్దేశము. రామ్మోహన్ గారు కూడా బండారి రామ్మోహన్ గారు కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఎదుటోళ్ళు చెప్తే విన్నాము అనే రకంగా మనకు రాకూడదు. మన దగ్గరికి మన నిర్ణయమే ఫైనల్ అనాల. ఈరోజు ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత బ్రేక్ అవుతుంది, తర్వాత కంటిన్యూ అవుతుంది అని కూడా ఎక్కడ కూడా దాన్ని స్పష్టంగా చెప్పలేదు. అది కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. ఇంకోటి, మనం బీజేపీ అంటేనే దేశం కోసం ధర్మం కోసం అన్నారు. ఈరోజు టెర్రరిస్టులు మతం పేరు చెప్పి వాళ్ళ బట్టలు కూడా తీసి వీడు హిందూ ముస్లిం అనే రకంగా కూడా వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఎక్కడ కూడా ఉపేక్షించాల్సింది లేదనేది అన్ని పార్టీలు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంది. అదే ఇదే మోకాలని అడ్డు పెట్టుకొని పిఓకే కూడా మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఎన్నో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్పడం జరిగింది. ఆ దిశగా కనుక మనం పనిచేసి ఉంటే ఇప్పుడు 29ని శాటిలైట్ గుర్తిస్తే 9ని బ్లాక్ చేసినాం. ఆ 20ని కూడా మనం బ్లాక్ చేస్తుంటే మనం పాకిస్తాన్ ఈరోజు చెప్పుకుంటున్నట్టు మనం ఎక్కడో తగ్గింది అనేది ఉండకుండా ఉండేది. వాళ్ళకి ఇంకా మొత్తానికే మాటలు రావు. ఎందుకంటే మనం గతంలో ఏదో సినిమా కూడా చూడడం ఖడ్గం అనుకుంటా, వాళ్ళు ఏమన్నారు, ఇండియన్ ఆర్మీకి ఒక్కసారి పవర్ ఇచ్చి గమ్మునుండండి మొత్తానికి ఖతం చేసేస్తారు అని చెప్పడం. అంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీని కంట్రోల్ ఎవరు చేస్తుండ్రు? ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, లేకపోతే సార్క్ దీని. అయితే మనం ఎక్కడ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ మనం పోవద్దు అనుకొని ఉన్నాము అనుకుంటే మనమేమో మంచితనం చూపిస్తున్నాం, వాళ్ళు అక్కడ చెడుతనం చూపిస్తున్నారు. ఆ చెడుతనంకి ఈట్కే జవాబ్ పత్తర్సే అన్నప్పుడు, గుస్కే మారింగే అన్నప్పుడు గుస్కే మారిన మాటలు చెప్పొద్దు, పనే చేయాలని నా ఉద్దేశం. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి మీరు. ఏంటి సార్ మేమేమంటున్నా అంటే పాకిస్తాన్ చేస్తున్న దుష్పరిచారాలను తిట్టుకోవటం మనకు ఉందా లేదా? నెంబర్ 1. మేమే గెలిచామంటున్నాడు. మన బీజేపీ వాళ్ళు రేపటి నుంచి విజయయాత్రలు మొదలుపెట్టింది. ఏం సాధించాము విజయయాత్రలు అంటున్నాను. మనం ఏం సాధించడం ఇప్పటి వరకు? ఏం సాధించాలి? సాధించిందంటే మనకు దెబ్బ కొట్టాం. కూర ఒకటే దిగిన 2 కూరలు ఉంటే పాముకు ఇంకో కూర లేకపోతే అది